తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. సింగిల్గా పోటీ చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేయడంతో నిన్న మొన్నటి వరకు తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిపి పోటీ చేస్తాయని చెప్పి ఇక్కడ అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా అగ్రనేత మాటలతో ఇటు భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు జనసేన నేతలు కూడా షాక్ తిన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కుంపట్ల రాజకీయాలు మానుకోవాలని పదే పదే హైకమాండ్ స్పష్టం చేసినా కూడా తెలంగాణ అగ్రనేతల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం, అటు సీనియర్లకు జూనియర్లకు ఉప్పు నిప్పుగా మారిన నేపథ్యంలో ఇటు హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణలోని నేతలందరినీ ఒక్కతాటిపైకి తేవడం సాధ్యమా? నిజంగానే తెలంగాణ రాజకీయాల్లో ఇటు భారతీయ జనతా పార్టీ ఎదగాలి, ఖచ్చితంగా అధికారాన్ని చేపట్టాలని పదే పదే ఆశిస్తున్న సమయంలో ఇప్పుడు ఒంటరిగానే మేము పోటీ చేస్తామని అమిత్ షా స్పష్టం చేయడంతో ఇక్కడ జూనియర్లు సీనియర్లు ఒక్కతాటిపైకి వస్తారా లేదా అనేది ఒక సస్పెన్స్గా అయితే మారింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఒక్కసారిగా ఇటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, అటు టీడీపీ, జనసేన కలిపి పోటీ చేస్తుంది అని చెప్పి నిన్నటి మొన్నటి వరకు ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మేము సింగిల్గానే పోటీ చేస్తామని అమిత్ షా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? నిన్నటి వరకు ఏదైతే జనసేన తెలంగాణ రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది రవిచంద్ర, ఈ నేపథ్యంలోనే తెలంగాణ రానున్న ఎన్నికల్లో ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రయత్నంలో భాగంగానే జనసేనను ఇక్కడికి రప్పించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారనేది కూడా తెలంగాణ వాదులు ఆరోపిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే బీజేపీ మద్దతుతో జనసేన, టీడీపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. ఆ విధంగా ఏదైతే అధికారంలోకి వస్తారు అనేది కూడా ఒక అంచనాలు ఉన్న నేపథ్యం అయితే ఉంది. కానీ నిన్న సడన్గా హోంమంత్రి అమిత్ షా అయితే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, తెలంగాణలో ఒంటరిగానే అధికారంలోకి వస్తుందనే మాట కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే మిత్రపక్షాలు ఏపీలో ఉన్నటువంటి రెండు మిత్రపక్షాలు ఇటు టీడీపీ కానీ జనసేన కానీ మద్దతు లేకుండానే తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ బీజేపీకి అయితే ఏర్పడింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పట్టు సాధించే క్రమంలో ఇటు కాంగ్రెస్ సీఎంలను వరుసగా టార్గెట్ చేస్తూ కూడా బీజేపీ తన ప్రభుత్వాలను ఏర్పరుస్తూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఒక బలమైన ఆయుపట్టుగా కూడా ఉంది. మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అక్కడ మద్దతు చేయడం జరిగింది అనేది కూడా కొంత ఉంది. కాబట్టి తెలంగాణపై పట్టు సాధించే క్రమంలో ఈ బీజేపీ అయితే ఒంటరిగా పోటీ చేయడం అనేది కాంగ్రెస్ నేతలకైతే ఒక షాక్గానే కనిపిస్తుంది. మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఒక మాస్ లీడర్గా అవతరించారు. తాను అధికారంలో ఉండగా ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చే ముందు ఆయనను పదవీచ్యుతిని చేసి కొత్త వారికి అవకాశం కూడా ఇచ్చింది బీజేపీ. ఈ నేపథ్యంలో బీజేపీకి తెలంగాణలో వచ్చినటువంటి ఏదైతే యూత్, ముఖ్యంగా యువత ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొంత వెనక్కి గుంజుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయ అవకాశాలను కానీ ఆ స్థానాల గెలుపులో కూడా ఆ ప్రభావం పడింది. ఇదే నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి రామచంద్రరావుతో పాటు అధ్యక్షుడుగా ఉన్నారాయన. ప్రస్తుతం బండి సంజయ్ కూడా తన కొడుకు వివాదంతో పాటు తాజాగా తన అనుచరులకు సంబంధించినటువంటి అరెస్టు జరిగింది. అట్లాగే బండి సంజయ్కి సంబంధించి చాలా బీజేపీలో బలమైన నాయకుడిగా ఇటు తెలంగాణలో బీజేపీ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పార్టీ మధ్యలో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వీరంతా ఎట్లా సెటిల్ చేసుకుంటారు అనేది ప్రస్తుతము ఆసక్తిగా మారింది రవిచంద్ర. అంటే ఒకవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాబోయే రోజుల్లో అటు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందా లేదా మేము కొన్ని రోజుల్లో స్పష్టత తీసుకొస్తామని చెప్పారు. మరోవైపు అటు నారా లోకేష్ కూడా తెలంగాణలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునర్నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నది, ఇక్కడ ఇండివిజువల్గా పోటీ చేస్తే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? ఒకవేళ బీజేపీ కనుక సొంతంగా పోటీ చేస్తే ఇప్పటికే జనసేన అయితే రీసెంట్గా జరిగిన జూన్ 2 వివాదంతో తెలంగాణలో కొంత గందరగోళ పరిస్థితికి కారణమైంది రవిచంద్ర. ఈ నేపథ్యంలో జనసేనకు
గతంలో ఉన్నట్టుగా క్యాడర్ కూడా కొంత సహకరించేటువంటి పరిస్థితి లేదు. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎట్లాగో శత్రుత్వంగానే ఉన్నాయి. సేమ్ టైం బీజేపీ కూడా చాలా బలమైన నాయకత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా కూడా జాతీయ నాయకులు అయితే ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ పాలనకు సంబంధించి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మొన్నటి వరకు దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా కూడా ఏదైతే రెండింటికి కంపేర్ చేసే క్రమంలో ప్రజలకు త్రిముఖ పోరు ఖచ్చితంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ జనసేన, టీడీపీ కనుక కలిసి పోటీ చేస్తే కనుక ఉమ్మడి అభ్యర్థులు కానీ బయటి నుంచి మద్దతు ఇచ్చే ఎత్తుగడను కూడా ఎంచుకునేందుకు అవకాశం ఉంది. కానీ బీజేపీ ఒకవేళ ఒంటరిగా పోరాడేందుకు కావాల్సినటువంటి శక్తి పార్టీలో ఉందా అనేది కూడా స్థానికంగా అంశాలు అయితే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో జాతీయ ఏదైతే రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారు కానీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి బీజేపీ నేతలకు అట్లాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకైతే కొంత గ్యాప్ బాగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి నేతలకు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన బీజేపీ నేతలకే కీలక పదవులు ఇస్తున్నారనేది కూడా బయటి పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఉన్నటువంటి అసంతృప్తి. అదే సమయంలో ఇటీవల బండి సంజయ్ ఫ్యామిలీ ఇష్యూ ఒకటి బయటకు వచ్చిన క్రమంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయించడం కానీ ఇతర రకాల ప్రచారాలు కూడా బీజేపీ నేతలే కొంత రాష్ట్ర స్థాయిలో పెద్ద నేతలుగా ఉన్నవారే ఇదంతా కూడా చేశారు అనేది ప్రచారంలో ఉంది. కాబట్టి చాలా కీలకమైన మెయిన్ బాడీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర స్థాయి నేతల మధ్య సయోధ్య లేకపోవడము, అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి పోటీకి సంబంధించి గతంలో రాష్ట్ర పదవి బండి సంజయ్ నుంచి రామచంద్రకు ఇచ్చే క్రమంలో కూడా పోటీ పడిన బీజేపీ నేతలతో కూడా కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. వీరందరి మధ్య కొంత సమన్వయం పాటిస్తే కనుక రానున్న ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.